ఏందో గీ నడుమ జనాలకైతే జిల్లా కలెక్టర్లు సబ్ కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు అంటే పురాగా రెస్పెక్ట్ లేకుంటుందిలా. మన ముచ్చట కాదు ఇది, రాజస్థాన్లో జరిగిన ముచ్చట చెప్తున్నా. నిన్న కొన్ని రాష్ట్రాలల్లో ఉప ఎన్నికలు జరిగినాయి కదా, అట్లనేగా రాజస్థాన్ రాష్ట్రంలో కూడా 7 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరిగింది. అయితే ఎన్నికలు ఎట్లా నడుస్తున్నాయో చూస్తందుకు ఒక అధికారి ఆడిపోయిండు. అయితే ఆయన శంప షెల్లు మనిపించిండు పోటీ చేస్తున్న గీ ఎమ్మెల్యే క్యాండిడేటు. అబ్బా చిన్న గొట్టలే కదా, గుంజి కొడితే గూబ గుయ్యమన్నది. ఈ చెంపదెబ్బ కొట్టిన ఆయన పేరు నరేష్ మీనా. రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ సీటుకు పోటీ పడుతున్న అస్తం పార్టీ రెబల్ క్యాండిడేట్ అట. ఇక దెబ్బలు తిన్న ఆయన పేరు అమిత్ చౌదరి అట. అక్కడి ఎస్డిఎం అధికారి అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అన్నట్టు. అంటే జిల్లాల కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంత తోడన్నట్టు. అసొంటి అధికారిని పట్టుకొని చెంపలు వలిగేటట్టు వాయించిండి ఎమ్మెల్యే క్యాండిడేటు. ఆగ చూడు ఎవ్వలు ఆపిన ఆగకుండా సిగముగుతుండగా కాక లాస్ట్కు ఎట్లనో అట్లా అనగబట్టి ఆడికెళ్ళి దూరం తీసుకుపోయారు. కానీ ఇంతకు ఎందుకు ఇట్లా కొట్టిండి ఈ అధికారిని అని అంటే, ఈయన నట పోలింగ్ బూత్ లో పోయి 3 ఓటర్లతోని బల్మీటికి ఎటో ఓటు వేపించిండట. ఆ ముచ్చట అక్కడి ఊరోళ్ళు ఈయన చెవులేసిర్రు. కథం ఉరికొచ్చి గల్ల పట్టుకొని ఉదికారేసిండు. టోంకు జిల్లా సంబ్రౌతా అనే ఊళ్ళో జరిగింది ఇట్లా. ఆ ఊరోళ్ళంతా మా ఊరును వేరే మండలంలో కలిపేదాకా ఓట్లేయమని పట్టుబట్టి కూర్చున్నారట. జిల్లా కలెక్టర్ వచ్చి రాసియాలి అని మంకుపట్టి బట్టి కూర్చుంటే ఎల్లకేలి 3 బలిమేటికి తీసుకుపోయి ఓట్లేపించిండని గరమైంది ఇట్లా. ఈ ఓటర్లంతా గంపగుత్తగా ఈయనకే ఓటేస్తామని మాటిచ్చిరో ఏమో. అసలే అస్తం పార్టీలు టికెట్ ఇయ్యలేదని కోపం, అల్లి ఇంకా ఇదోటి. ఇక ఆ కోపం ఈ కోపం అంతా ఫ్రస్ట్రేషన్ రూపంలో మారి ఎస్డిఎం అధికారి మీద చూపెట్టి కేసులో ఇరుక్కుండు. ఇక మరి గెలిచేదెవరో ఓడేదెవరో గాని ఈ వీడియో చూసి ఇసొంటోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే చట్టసభలలో కుస్తీలు కొట్లాటలు కాకుండా ఇంకా చర్చలు ఎట్లా జరుగుతాయి అని కామెంట్లు పెడుతున్నారు అంతా.